అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబా వారు చూసారా ఉదయమే ఎంత బాగున్నారో. ఇంకా మా స్వీటీ ఏమైంది అనుకుంటున్నారా? అది వాకింగ్కి వెళ్ళింది. తను వస్తాను ఇంకా పెరుగు ఆవిడ పట్టుకొచ్చారు. అది తిందామని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తను స్ట్రాంగ్గా టీ పెట్టిమ్మంటే ఇంకా పాలు వేసి ముందు డికాషన్ పెట్టేసి అప్పుడు పాలు వేసి ఇంకా స్ట్రాంగ్గా పెట్టేద్దామని ఆడ పెట్టాను నేను స్టవ్ మీద. ఇంకా పాలు కూడా మరిగిపోయి టీ తాగేస్తాను వెళ్ళిపోయారు. ఇదిగోండి మా స్వీట్ చూసారా వెళ్ళొచ్చేసింది, చైర్లో కూర్చోవడం చూస్తుంది కూడాను. అది మళ్ళీ లేచి నిలబడి చూస్తుంది. ఎందుకనుకుంటున్నారా? పాలల్లో పూరి వేసాను కదా, అది పెట్టమని అడుగుతుంది. అందులో దానికి చాలా ఇష్టం కదండి. ఇంకా పూరి అంటారా, అస్సలు వదలదు కూడా. మామూలుగా పచ్చడితో పెట్టినా తినేస్తుంది, పాలల్లో వేసి పెట్టినా తింటుంది. కాకపోతే విచిత్రం ఏమిటంటే అండి, పాలలో పూరి వేస్తే తింటుంది, కానీ పాలు పూరి పెట్టిన తర్వాత పాలు మిగులుతాయి కదండి, అవి పెడితే మాత్రం అస్సలు తాగదు. ఇంకా అవి ఎలాగైనా నేను సిరంజితో పెట్టేస్తానులేండి, వేస్ట్ కాకుండాను. అంటే పాలలో వేసిన పాలే కదా, అదేండి పాలలో వేసిన పూరి వేసిన పాలే కదా, అందుకనేని ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకోండి నేను ఇంకా బయటికి వెళ్దామని రెడీ అవుతున్నానండి. ఎక్కడికి అనుకుంటున్నారా? మొన్న చెప్పాను కదండి, పెద్దాపురం మెరేడమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలని. ఇంకా ఆదివారం కదా, మళ్ళీ ఆషాఢం ఒకటి వెళ్ళిపోతుంది కదండి, ఆషాఢంలోనే వెళ్తాము. అందుకోసమని ఇంకా రెడీ అవుతున్నాను. అసలు ఈ పాటికైతే వెళ్ళొచ్చి ఇవ్వడం లక్ష్మి గారు కానీ మేము కానీ. అటువంటిది ఈసారి చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు కూడా వెళ్ళలేదంటే అండి, ముందు రోజు ఫోన్ చేస్తే చెప్పారు. ఇంకా మేము కూడా వెళ్ళలేదు కదా, వెళ్ళొచ్చేద్దాము అని అనుకొని ఇంకా రెడీ అవుతున్నాను వెళ్ళడం కోసమని. మా స్వీటీకి అయితే పాపం అలా చూస్తూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే పాపం ఉంటుందిలేండి, ఎక్కువగా అరవదు, బాగానే ఉంటుంది. ఇంకా నేను గాజులు అవి వేసుకుంటున్నాను. అవి నేను వేసుకున్న గాజులు అమ్మ పంపించింది అండి. ఆ గాజులు అయితే 300 అంటే మొన్న అన్నయ్య వచ్చినప్పుడు పంపించింది. ఇంకా ఆ గాజులే వేసుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చినాయి కూడా. ఇంకా చెవులీలు రోజు పెట్టుకుంటేవి తీసేసి బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను కదా, అవి పెట్టుకుంటున్నాను. ఈసారి చెవులీలు మామూలు చెవులీలు కొని పెట్టుకోవాలి అండి, మ్యాచింగ్ ఏమన్నా ట్రై చేస్తాను, పెట్టుకోవాలనుకుంటున్నాను. కానీ కాకపోతే చెవులీలు పడవండి, కొంచెం దురదది వచ్చేస్తుంది, అందుకే పెట్టుకోను నేను. ఇంక ఈసారి ట్రై చేద్దామని చూస్తున్నాను. పెట్టుకోవాలి, సరదాగా ఒకసారన్నా పెట్టుకోవాలని. కానీ పెట్టుకోవడానికి ఇంతకుముందోసారి కొన్నానండి, అయితే అవి పెట్టుకోలేదు కదా, అవి పాడైపోయినాయి. ఇంకా చాలా ఇష్టంగా తీసుకున్నాను, బుట్టలు లాంటివి, కలర్స్ ఉంటాయి. కాకపోతే ఇంకా తను వద్దన్నారని ఇంకా అప్పటి నుంచి పెట్టుకోలేదు కూడాను. ఇంకా అవి ఉంటే ఎవరికో కానీ ఇచ్చేసాను, ఇంకా పెట్టుకుంటలేదు కదా అని. ఇంకా ఇవి మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం పెట్టుకుంటానండి. ఇంకా ఎప్పుడు బయటకు వెళ్ళేవి అవే పెట్టుకుంటాను నేను. ఇంటికాడ ఉన్నవి చిన్నవి పెట్టుకుంటాను, బయటకు వెళ్తే కొంచెం పెద్ద సైజు పెడతాను అన్నమాట చెవులీలు. స్వీటీ అల్లరి చేయకమ్మా. మా స్వీటీ పక్కన కూర్చొని అల్లరి చేస్తుందండి. ఇంకా తను వచ్చే టైం అయిందని. అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నానులేండి. తను వెళ్ళొచ్చి అదేండి బయటకు వెళ్ళారు కదా, వచ్చేసరికి ఇంకా రెడీ అయ్యాను అనుకోండి. ఇంకా వచ్చేసారులేండి, వచ్చేసిన తర్వాత నేను రెడీ అవుతున్నాను. ఇంకా అందులో లక్షవారం ఒకటి కదండి, నేను వన్ టైం చేయను. ఇంకా అందుకే ఇంకా బయటికి తొందరగాను వెళ్ళొచ్చేద్దాం కదా. అక్కడికి మేము బయలుదేరేసరికి మధ్యాహ్నం 2 అయిందండి. ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను, టైం చూస్తే 2 అయింది. ఇంక సరే మళ్ళీ లేట్ అయిపోతుందని గబగబాను రెడీ అవుతున్నాను. కొంచెం ఏం కాదండి, కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసి పౌడర్ రాసుకొని స్టిక్కర్ పెట్టి కొంచెం కుంకుమ పెట్టుకుంటాను. ఇంకంతే రెడీ అవ్వడం అంటే. ఇంకా శారీ కట్టుకుందాం అనుకున్నాను, కానీ వర్షం పడుతుంది కదండి, ఒకలా ఉండట్లేదు. కొంచెం వర్షం పడినప్పుడు కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను. తను కూడా ఇంకా డ్రెస్ వేసేసుకోమంటేను ఇంకా డ్రెస్ వేసుకొని ఇంకోండి కొంచెం లిప్స్టిక్ పెట్టుకుంటాను, కొంచెం లైట్గా పెట్టుకుంటాను, మరీ డార్క్ కూడా వేసుకోను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా స్వీటీకి చెప్పేసి అప్పుడు బయలుదేరి వెళ్ళాలండి. ఇంకా నేను కూడా చున్నీ వేసుకుందాం కదండి, ఒక సైడ్ వేసుకున్నాను. తనకి ఇలా ఉంచుకోనంటే ఉంచుకోమన్నారు. బాగుందని ఉంచుకోమంటే మళ్ళీ నాకు ఎందుకో నచ్చలేదు. ఇంక సరే అని మళ్ళీ దాన్ని ఎప్పుడు వేసుకుంటాను కదా, అటు సైడ్ ఇటు సైడ్, ఇంకా అలా వేసేస్తున్నాను అనమాట అండి, వేసుకుందామని. ఒక సైడ్ ఎప్పుడో కానీ వేయనండి, వేస్తాను, కాకపోతే తక్కువ వేయడం, ఎక్కువగాను అటు ఇటు కలిపి పెట్టుకోవడమే ఇష్టం నాకు కూడాను. ఇంకా ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను.
తను కూడా ఒక సైడ్ వేసుకున్నాను కదండి, తనకి అలా నచ్చింది, అలా ఉంచుకోవచ్చు కదా అన్నారు. కానీ నాకెందుకో అలా వద్దులే అని ఇలాగ వేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి మా స్వీట్ చూసారు పడుకుంది. ఇంకా బయటికి వచ్చేసాం బయలుదేరి. ఇంకండి ఎప్పుడు తీసుకొచ్చిన బీచ్ రోడ్ అంటేనే ఎప్పుడు తీసుకొస్తారు కదండి. ఇంకా బీచ్ రోడ్కి ఇక్కడ ఎదురుగుంటా ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, అక్కడ బీచ్ రోడ్లోని. ఇంకా అక్కడి నుంచి ఇలాగ వాకులపూడి నుంచి ఇలా తీసుకొచ్చేసారు. సామర్లకోట అనుకుంటే అండి. ఇంకా అలా వచ్చేసరికి ఇంకా చాలా టైం అయిపోయిందిలేండి. మేము బయలుదేరడమే 2 దాటింది కాబట్టి ఇంకా మేము పెద్దాపురం వస్తాం. ఇంకా అక్కడ అదండి జాతర, అదండి తీర్థం జరుగుతుంది కదా, అందులో ఇంకా లాస్ట్ అయిపోయింది. ఇంకా చాలా జనం ఉన్నారు. లక్షవారం ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదండి. ఇంకా చూసారు అన్నీ చాలా పెట్టారు బొమ్మలు కానీ ఇంకా రకరకాలు అండి పిల్లలు కొనుక్కునేవి అన్నీ పెట్టారు. తీర్థం చాలా బాగుంటుంది, నాకు కూడా చాలా ఇష్టం చూడాలంటే. ఇవి ఏమన్నా కొందాం అనుకున్నాను కానీ తిన వద్దన్నారు, ఇంకా ప్లేస్ లేదు కదా పెట్టుకోవడానికంటే. ఇక్కడ జున్ను ఉంది చూసారా, నాకు ఆ జున్ను చూడగానే చాలా తీసుకోవాలనిపించింది. కానీ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత తీసుకుందాంలే అనుకొని ఇంక తీసుకోలేదు. ఇంకా లోపలికి వెళ్తున్నమాట అండి. ఇంకా తను కొబ్బరికాయలు అవి తీసుకురావడానికని వెళ్ళారు. ఈలోగా మీకు చూపిద్దాం కదని ఆ జున్ను చూస్తే మాత్రం అక్కడే ఉండాలనిపించింది. ఇంకా గుళ్ళోకి వచ్చేసాంలే అండి. గుళ్ళో చీరలు అవి అమ్ముతారు కదా, అదండి అమ్మవారికి పెట్టడానికి కానీ లైన్లోని చీరలు అవి పక్కనేమో కోళ్ళు, మొక్కుబళ్ళు ఉంటాయి కదండి వాళ్ళకి కోళ్ళు అవిని. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.